ప్రాచీన భారతదేశ చరిత్రలో మీకేదైనా నాణెం గుర్తుందా? ఛత్రపతి శివాజీ వినియోగించిన నాణెం మీకు తెలుసా? అక్బర్ కాలంలో చెలామణిలో ఉన్న నాణేలు ఎలా ఉంటాయి? అలాంటి నాణేల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. ప్రాచీన భారతదేశ చరిత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ వారసత్వము ఉంది. అందులో నాణేలు ముఖ్య పాత్ర పోషించాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన అలాంటి అరుదైన నాణేలతో ప్రదర్శన ఆదిలాబాద్ కళాశ్రమంలో నవలా రచయిత మురళీధర్ నేతృత్వంలో కన్నుల పండుగగా సాగింది. క్రీస్తుపూర్వం 600 ఏళ్ల కిందటి అప్పటి రాజులు వినియోగించిన నాణేలు మొదలుకొని క్రీస్తు శకంలోని రాజుల ఏలుబడిలో చలామణిలో ఉన్న నాణేలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. జపాన్లో 1850 కాలంలో వాడుకలో ఉన్న నాణెంతో పాటు 1754-59 మధ్యకాలంలో పాలించిన రెండో అజీద్ ఉద్దీన్ అలంగరి ఏలుబడిలోని 11.8 గ్రాముల బంగారు నాణెం ఔరా అనిపించింది. ప్రదర్శనలో ఉంచిన 130 రకాల వెండి, ఇత్తడి, రాగి, బంగారు నాణేలకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని సేకరణకర్త మురళీధర్ వివరించారు. ఈ అరుదైన నాణేల ఘట్టాన్ని ప్రదర్శనలో ఉంచారంటూ పలువురు సాహిత్యకారులు మురళీధర్ను అభినందించారు. క్రీస్తుపూర్వం 600 నుంచి 400 సంవత్సరాల నుండి 1వ శతాబ్దము, 2వ శతాబ్దము, 3వ శతాబ్దము, 5-6 శతాబ్దాలు, 10వ శతాబ్దము, ఇట్లా ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో 1800 సంవత్సరాల వరకు ఇప్పుడు కాయిన్స్ నేను ప్రదర్శిస్తున్నాను. ఆదిలాబాద్ రూలర్ అయిన బహమనీ సుల్తాన్ల నాణేలే ఆదిలాబాద్ లో విపరీతంగా చలామణిలో ఉండేవి. అయితే ఇది 3 రాజ్యాల కలయిక ప్రాంతం కాబట్టి ఇటు మరాఠా పీష్వాలు, ఇటుపక్క అసఫ్జాయిలు, ఇటుపక్క బహమనీలు, ఇటుపక్క గోండు రాజులు, ఇందరి యొక్క కూడలి ప్రాంతం ఇది. ఆదిలాబాద్ ప్రాంతం ఈ కూడలి ప్రాంతం కాబట్టి, ఇన్ని రాజ్యాల కలయిక కాబట్టి ఇన్ని రకాల నాణ్యాలు కేవలం ఇక్కడనే లభిస్తున్నాయి. రాజుల కాలంలో వాడినటువంటి ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. క్రీస్తు పూర్వమి కూడా ఇందులో పెట్టడం జరిగింది. నిజంగా అప్పుడు చేతితో ఇంత నైపుణ్యంగా తయారు చేసి వాడుకలకు తీసుకురావడం ఒక ఆసక్తికరమైన విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో ఎట్లా మార్పు చెందినో వీటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. చరిత్ర తెలుసుకోవాలంటే వీటిని స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాషువా గారు ఫిరదౌసి అని ఒక కావ్యం రాసిండ్రు. ఈ ఫిరదౌసి ఎవరంటే ఫారసీలో మహాకవి, గజనీ మొహమ్మద్ ఆస్థాన కవి. అయితే గజనీ మొహమ్మద్ ఒక రోజు అతన్ని ఆహ్వానించి మా వంశ చరిత్ర రాయమన్నారు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తానన్నారు. అతడు పాపం కష్టపడి 30,000 పద్యాలు రాస్తాడు. 30,000 బంగారు నాణ్యాలు ఇవ్వవలసింది వెండి నాణ్యాలు ఇస్తాడు. అప్పుడు అతడు చాలా బాధపడతాడు. అట్లా వచ్చిన బంగారు నాణ్యాలు ఇప్పుడు సార్ ఒకటి చూపెట్టిండు. చరిత్రకు సాక్షిభూతంగా నిలిచేది రచనలతో నిక్షిప్తమై ఉండే గ్రంథం. పాశ్చాత్యానికైనా ఆధునికతకైనా వారధిగా నిలిచేది నాణ్యం. కీలకమైన నేటి తరుణంలో ఈ నాణ్యాల ప్రదర్శన చరిత్రకారులకు ఉపయోగపడుతుంది, రాబోయే తరాలకు వాస్తవాన్ని వెల్లడిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.